నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం వయసుతో తేడా లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇప్పుడు మనకి బాధపడుతున్నాము. దాంట్లో ప్రధానంగా మోకాళ్ళ నొప్పులు, అలాగే మోకాళ్ళలో గుజ్జు కరిగిపోవడం అనేది ఒక సాధారణంగా కనిపిస్తున్న సమస్య. ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. సో ఆ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఛాలెంజెస్ చెప్తున్నారు డాక్టర్ గారు. సో ఇది మోకాలు గుజ్జు పెరగడానికి అత్యంత హెల్ప్ఫుల్ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ లక్ష్మణ్ యాదవ్ గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జనరల్గా మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సార్. దాంట్లో ప్రధానంగా ఈ మోకాలలో గుజ్జు తగ్గిపోతుంది అని చెప్పుకొస్తున్నారు. సో గుజ్జు పెంచడానికి ఒక మంచి రెసిపీ, మంచి ఫుడ్ని మీకు పరిచయం చేస్తానన్నారు కదా, ఏంటి సార్ అది? యా అండి, అయితే ఆయుర్వేదము కేవలము మూలికలు వైద్యం అనే మాత్రం మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఆయుర్వేదం అనేది ఒక జీవన విధానం అండి. అంటే మనిషి ఎలా జీవించాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే స్వాస్థ్య రక్షణం అని చెప్పేసి చెప్తాం. అంటే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేదే ఆయుర్వేదం. సో వచ్చిన వ్యాధిని ప్రశమనం చేసేయడానికి ఇయ్యడానికి ఔషధాలు కూడా దాంట్లో కాంబినేషన్స్ ఉంటాయండి. అయితే దీంట్లో చాలా రకాల చికిత్సలు మేము చేస్తూ ఉంటాం మా దగ్గరకు వచ్చే వాళ్ళకు. అయితే అందరికి కూడా చాలా సులువుగా, చాలా ఎఫెక్టివ్గా దాంట్లో జాయింట్లో సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది చాలా బాగా ఫుల్ఫిల్ చేస్తూ, కాల్షియం కూడా బాగా ఫుల్ఫిల్ చేస్తూ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి నేను ఇవాళ ఒక అద్భుతమైన రెసిపీ ఒకటి తీసుకొచ్చానండి. ఇది మేము తరతరాలుగా మేము చేస్తూ ఉన్నాము, ఎంతోమంది పేషెంట్స్కి ఇస్తూ ఉన్నాము. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయండి. సో ఇందులో కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో మనం రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఇక్కడ ముఖ్యంగా వచ్చేసేసి గోంద్ అండి. సో ఈ గోంద్ వచ్చేసేసి ఇది ట్రెడిషనల్గా చాలా స్వీట్స్లలో కూడా ఇది వాడుతూ ఉంటారు. సో గోంద్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. దీన్ని తుమ్మ బంక అని చెప్పేసి తెలుగులో చెప్తూ ఉంటాం దీన్ని. సో దీంట్లో మంచి అంటే సైనోవిల్ ఫ్లూయిడ్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్లస్ జాయింట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీంతో పాటు ఇది మగబీర విత్తులు అనేది కూడా చాలా, అంటే దీంట్లో మంచి జిగురు పదార్థం అనేది ఉంటుంది. ప్లస్ మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబరు, ఆ జిగురు పదార్థం కూడా ఎంతో మనకు సైనోవిల్ ఫ్లూయిడ్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే చింతగింజల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసేసి దీంట్లో రకరకాల అమైనో యాసిడ్స్ అని చెప్తూ ఉంటాం. సో చాలా రకాల అమైనో యాసిడ్స్ దీంట్లో ఉంటాయండి. సో దీంతో మనం ఏ విధంగా మనం చేయాలి, అయితే ముఖ్యంగా మనము ఫస్ట్ దీంట్లో కొంత ప్రాసెస్, ఈ చింతగింజలు అనేది మనము నీళ్ళలో నానబెట్టేసేసి ఈ పైన ఈ బ్లాక్ కలర్ అనేది తీసేసి లోపల సీడ్ మాత్రం కలెక్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలండి. ఇది పౌడర్ ఒక 100 grams. సో ఈ గోంద్ వచ్చేసి కొద్దిగంత ఆవు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇది ఫ్రై చేసి పెట్టామండి. ఇది ఈ ఫ్రై చేసినది తుమ్మ బంక అండి. సో ఈ గోంద్ అనేది బాగా ఫ్రై చేసిన తర్వాత ఇది ఒక రకమైన శుద్ధి. సో దీంట్లో ఉన్న బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది తీసేయడానికి, ప్లస్ నీట్గా క్లీన్ కావడానికి కూడా ఈ విధంగా మనము నెయ్యిలో ఘృతభర్జన అని చెప్పేసి చెప్తాము ఆయుర్వేదంలో. సో ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసేయాలండి. ఇది పౌడర్ చేయాలి, ఇది కూడా పౌడర్ చేయాలి. ఈ 3 కూడా పౌడర్ చేసేసి, సో ఇది మనము పాలు, ఈ 3టిని మనము ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. సో ఈ పౌడర్ చేసుకున్న తర్వాత మనము రెగ్యులర్గా ఉదయము సాయంత్రం 2 పూటలు పాలు ఒక గ్లాస్ పాలలో ఇది బాగా బాయిల్ చేసిన తర్వాత ఇది 1/2 teaspoon నుంచి 1 teaspoon అండి. అంటే మనకున్న సివియారిటీని బట్టి 1 teaspoon నుండి 1/2 teaspoon వరకు వాడుకోవచ్చు. దీన్ని పాలలో బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇది ఒక గమ్ లాగా తయారవుతుందండి, అంటే ఒక బబుల్ గమ్ లాగా తయారవుతుంది. సో ఈ పాలు తాగేసేసి ఈ మిశ్రమం అనేది మనం తినేసేయాలండి. ఈ విధంగా ఉదయము సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే మీకు మంచి మార్పులు మీరు గమనిస్తారు. ప్లస్ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. యా ష్యూర్ అండి. హెల్ప్ ఇది పాలండి. పాలు మనం బాయిల్ చేసుకున్నాము. సో మనం ప్రత్యేకంగా ఆవు పాలే తీసుకున్నట్టున్నాం కదా సార్? ఆవు పాలే అండి. నాటు ఆవు పాలలోనే ఆ గుణం అనేది బాగా అధికంగా ఉంటుంది. ప్లస్ ఇది A2 మిల్క్ అని కూడా మనం చెప్తూ ఉంటాము. ఇది కాస్త మనం పాలలు అనేది బాయిల్ చేసుకుందామండి. సరే, ఈ మోకాలు నొప్పులు అలాగే మోకాళ్ళు అరిగిపోవడం అనేది సహజమే, కానీ ఒక వయసు వచ్చాక ఉండడం అనేది సహజం. కానీ ఈరోజు తక్కువ వయసులో రావడానికి కారణాలు ఏంటంటారు సార్?
అయితే ముఖ్యంగా మన డైట్ అండి, మనం తీసుకునే ఆహారంలో ఆ పోషణ అనేది తక్కువ ఉండడం వల్ల కూడా ఈ విధమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి వ్యాయామం లేదు. సో ఈ మధ్యకాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఎలాంటి వ్యాయామం లేకుండా లైఫ్ స్టైల్ అనేది బాగా బాగా కూర్చొని వర్క్ చేసేది, చాలా అంటే అనాయాసంగా ఉండే లక్షణం అనేది బాగా గమనించడానికి ఉంటుందండి. అయితే ఇందులో ఇంకొక కారణం ఓవర్ వెయిట్, ఒబేసిటీ అండి. ఒబేసిటీ వల్ల కూడా జాయింట్ పైన బాగా ప్రెషర్ పడేసేసి మోకాళ్ళలో కానీ లేదంటే కాలు మడమలో కానీ బాగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువ అంటే ఈ బరువు వల్ల ఏమవుతుందంటే, మన ఓవర్ వెయిట్ వల్ల ఏమవుతుందంటే జాయింట్లో ఏవైతే లిగమెంట్స్ ఉంటాయి, లిగమెంట్స్ ప్లస్ ఈ కార్టిలేజ్ ఏదైతే కార్టిలేజ్ ఉన్నదో ఆ కార్టిలేజ్ అనేది ఓవర్ ప్రెషర్ కావడం వల్ల ఒక బోన్ అంటే బొక్క రెండు టచ్ అయ్యేసేసి బాగా రప్చర్ అవుతూ ఉంటాయి. రప్చర్ అయిన తర్వాత అక్కడ ఇన్ఫ్లమేషన్, బాగా వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చిన తర్వాత కొంతమంది కింద పడడం వల్ల కూడా వస్తుందండి. సో అక్కడ ఒక లిమిట్ వరకు వాపు ఉంటుంది. సరే, ఇక్కడ జాయింట్ అనేది కొద్దిగా అరుగుదలకు గురి అవుతున్నది. సో సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోతున్నది. అక్కడ వరకు ప్రాబ్లం ఓకే, దాన్ని సరి చేయవచ్చు, చాలా ఈజీగానే సరి చేయవచ్చు. కానీ ఈ విధంగా సమస్య వచ్చినప్పటికీ పెయిన్ వస్తున్నది. పెయిన్ వచ్చిన తర్వాత పెయిన్ కిల్లర్ వాడుతూ ఉన్నాం. పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఏమవుతుంది, పెయిన్ మాత్రమే తెలియదు అక్కడ, కాకపోతే అక్కడ ఉండే డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, డీజనరేట్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు టాబ్లెట్ వేసుకోవడం, పని చేసుకోవడం. సో ఈ విధంగా చాలా కాలం అయ్యేసరికి ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న లిగమెంట్స్ అనేది కంప్లీట్గా కట్ అయిపోతాయండి. సో లిగమెంట్స్ ఒక్కసారి కట్ అయ్యాయి అంటే అది నార్మల్ స్టేజ్కి రావడం అనేది అంత సులువైన విషయం కాదు. సో ఎప్పుడైనా కానీ మనం ఆ స్టేజ్ వరకు రాకముందే మనం కాస్త జాగ్రత్త పడ్డామంటే చాలా బాగుంటుంది. సో అలాంటి స్టేజెస్లో ఉన్న వారికి ఇది అమృత తుల్యం అండి. ఇది కనుక మీరు వాడినట్లయితే ఒక్క నెల రోజుల్లోనే మీరు చెప్తారు, అబ్బా చాలా మంచి రిలీఫ్ ఉన్నదని చెప్పేసి మీరు కూడా చెప్తారండి. ఇప్పుడు పాలు అనేది బాయిల్ అవుతున్నాయండి. సో దీంట్లో మనం ఈ విధంగా మనం చేసిన పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అనేది మనం వేద్దామండి. ఓకే సార్. అంటే ఒక కప్పు పాలకి మనం 1/2 టీ స్పూన్ అనేది చాలండి. అంటే సివియారిటీ ఎక్కువ ఉంటే 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మనం బాయిల్ ఒక పొంగు వచ్చే వరకు మనం చేసామంటే చాలండి. సో ఇక్కడికి కంప్లీట్ అయిపోయినట్టండి. సో ఈ విధంగా వచ్చిన డ్రింక్ అనేది మనము ఉదయము సాయంత్రం వచ్చేసేసి ఈ డ్రింక్ మనము ఒక కప్పు ఉదయము, ఒక కప్పు సాయంత్రం రెగ్యులర్గా వాడవచ్చు అండి. దీంతోపాటు మీరు యూజ్ చేసే మెడిసిన్స్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇది వాడటం వల్ల మీకు సైనోవిల్ ఫ్లూయిడ్ కూడా బాగా ఎక్సలెంట్గా పెరుగుతుంది. పెయిన్ కూడా అద్భుతంగా తగ్గుతూ వస్తుంది. ఎన్ని రోజుల్లో పెరుగుతుంది అనే క్వశ్చన్ అడగచ్చు అంటారా? ష్యూర్ అండి. అయితే మేము ఇచ్చే చాలా మటుకు ఇస్తుంటాం కదా. సో పేషెంట్స్లో మాకు ఒక 1 మంత్లో మనకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉంది మేడం. సో 1 మంత్ కంటిన్యూ ఒక 3 మంత్స్ కనుక యూజ్ చేసినట్టయితే చాలా మటుకు అసలు సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది. సో జాయింట్ కూడా మంచి రిపేర్ అవుతుందండి. ఓకే. అయితే ఫస్ట్ వాళ్ళ కార్టిలేజ్ కానీ వాళ్ళ నీకి సంబంధించిన టెస్ట్లు ఏమైనా ఉంటే డి డైమర్ టెస్ట్ అనేవి ఉంటాయి కదా సార్. సో అవి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది వాడిన తర్వాత చెక్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చా? చెప్పవచ్చు మేడం. బోన్ డెన్సిటీలో చేంజ్ ఉంటుంది, ప్లస్ కంప్రెషన్లో కూడా చేంజ్ ఉంటుంది. సో చాలా బెటర్గా ఉంటుంది మేడం. అయితే కండిషన్ని బట్టి డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ టైం అనేది తీసుకుంటుంది తప్ప దీంట్లో మాత్రం డెఫినెట్గా రిజల్ట్ వస్తుందండి. ఓకే సార్, సర్వ్ చేసుకుందామా? ఈ విధంగా రెడీ అవుతుందండి. సో ఇది రెగ్యులర్గా మనము వాడుతున్నట్లయితే మీకు చాలా మంచి సత్ఫలితాలు అందుతాయి. ఓకే. సో చూసారు కదా వ్యూయర్స్, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుందని చాలా మంది అంటూ ఉంటారు. సో ఒక్కసారి ఈ డ్రింక్ని తాగండి, ఏ టైంలో తాగొచ్చు అని చెప్పుకొస్తున్నారు కదా. సో 1 మంత్ రెగ్యులర్గా తాగితే మీరే రిజల్ట్స్ చూస్తారు. సో మీ మోకాళ్ళలో గుజ్జు పెంచడం కావచ్చు, ఆ నొప్పి తగ్గడం కావచ్చు, బోన్ డెన్సిటీ కూడా ఎక్కువగా స్ట్రెంథనింగ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు కదా. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్స్ రూపంలో తెలపండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మంచి డ్రింక్ ఈరోజు మా వ్యూయర్స్కి మా స్టూడియోకి వచ్చి పర్చేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి.